ప్రియమైన వారులారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. లేయా గర్భవతి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకుని అతనికి రూబేను అను పేరు పెట్టెను. ఆదికాండము 29:32. రూబేను అను పేరుకు అర్థం రూబేను అనగా దేవుడు చూచుట లేదా ప్రభువు చూచి ఉన్నాడని అర్థం. ఇది లేయా తన పరిస్థితిపై దేవుని శ్రద్ధను గుర్తించుటను గుర్తి తెలియపరుస్తుంది. లేయా కోరిక ఒక బిడ్డ పుట్టడం ద్వారా యాకోబుకు తన యెడల ఉన్న భావాలు మారిపోతాయని, ఆమె ప్రేమను మరియు అంగీకారమును పొందుతుందని లేయా ఆశించింది. ఈ వచనము యాకోబుతో లేయా సంబంధంలోని సంక్లిష్టతలను, ప్రేమ మరియు ధృవీకరణ పట్ల ఆమె ఆశను స్పష్టముగా తెలియజేస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.